ఇంగ్లాండ్తో రెండో టెస్టులో బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ని ముందుంటి నడిపించే బాధ్యతను హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ తీసుకున్నాడు. మూడో రోజున ఏకంగా 6 వికెట్లు తీసి నమ్మలేని విధంగా మ్యాచ్ను మార్చేశాడు. సిరాజ్ ఆరంభంలోనే రెండో ఓవర్లో వరుసగా 2 వికెట్లు పడగొట్టాడు. క్రాలే, రూట్, స్టోక్స్ లాంటి ప్రధాన బ్యాటర్లను అవుట్ చేశాడు. 19.3 ఓవర్లో కేవలం 70 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లో 5 వికెట్లు తీసిన అరుదైన బౌలర్గా బుమ్రా సరసన సిరాజ్ చోటు దక్కించుకున్నాడు. ఎడ్జ్బాస్టన్లో 6 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్గా కపిల్ దేవ్, ఇషాంత్ శర్మ సరసన చోటు దక్కించుకున్నాడు. కేప్ టౌన్లో 6 వికెట్లు, బర్మింగ్హామ్లో 6 వికెట్లు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో 5 వికెట్లు, బ్రిస్బెన్లో 5 వికెట్లు, లార్డ్స్లో 4 వికెట్లు, బర్మింగ్హామ్లో 4 వికెట్లు, లార్డ్స్లో 4, అడిలైడ్లో 4 వికెట్లు. ఇది గత కొన్నేళ్లలో ఓవర్సీస్ టెస్టుల్లో సిరాజ్ ప్రదర్శన. దీన్ని బట్టే స్వదేశంలోనే కాకుండా విదేశీ సిరీస్ల్లోనూ ఈ హైదరాబాదీ పేసర్ టీమిండియాకు ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా భారత జట్టు విజయాల్లో సిరాజ్ కీలకంగా ఉంటున్నాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరపున 37 టెస్టులు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్పై అద్భుతంగా బౌలింగ్ చేయడం ద్వారా సిరాజ్ తన కెరీర్లో 4వసారి 5 వికెట్ల ఘనతను సాధించాడు. 4 సంవత్సరాల క్రితం బ్రిస్బెన్లో ఆస్ట్రేలియాపై తొలిసారిగా 5 వికెట్లు పడగొట్టాడు సిరాజ్. ఇప్పుడు మియాబాయ్ ఇంగ్లాండ్పై కూడా తన బౌలింగ్ సత్తాను మరోసారి చాటుకున్నాడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు ఎన్నో విజయాలు అందించినా సిరాజ్కు ఎందుకో తోపు పేసర్ అనే గుర్తింపు రావట్లేదు. బుమ్రా, షమీ వంటి సీనియర్ల నీడలో ఎదుగుతూ వచ్చిన సిరాజ్ ఇప్పుడు లెక్కలు మార్చే పనిలో పడ్డాడు. ఇంగ్లాండ్ టూర్ను దీనికోసం వాడుకునే క్రమంలో తొలి అడుగు సక్సెస్ఫుల్గా వేశాడు.